స్టార్ స్టోరీస్ తెలుగు. రోహిణి కిచెన్లో నిల్చొని తన బాయ్ ఫ్రెండ్తో వీడియో కాల్లో మాట్లాడుతుంది. అప్పుడు అక్కడికి తన అమ్మాయిన ఊర్మిళ వస్తుంది. ఈ అమ్మాయి ఎన్ని కూరగాయలు కట్ చేసేసింది. ఈ పిల్లకు గ్యాస్ ఆఫ్ చేయమని మాత్రమే కదా చెప్పాను, కానీ తిను ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ కట్ చేసేసింది. అంతేకాకుండా ఎవరో అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడుతుంది చూడు. ఐఎమ్ సారీ మా, నేను గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. నీ ఆలోచన అంతా ఆ సుష్మిత వాళ్ళ కొడుకు అర్జున్ పైనే ఉంది. ఇంకా గ్యాస్ ఎక్కడ ఆఫ్ చేస్తావు? నీకు 24 సంవత్సరాలు వచ్చినా కూడా కనీసం టీ పెట్టడం కూడా రాదు. నువ్వు అత్తగారింటికి పోయి ఏమి వంట చేస్తావో ఏమో. రోషిని పక్కింటి అబ్బాయి అర్జున్ని ప్రేమిస్తుంది. ఇప్పుడు తనకి పెళ్ళిడు వచ్చింది, కానీ రోషినికి వండడం మాత్రం రాదు. దీన్ని తలుచుకొని వాళ్ళమ్మ చాలా బాధపడుతుంది. అంతేకాకుండా అర్జున్ తన వదిన చేసే వంటలకు ఎప్పుడు ఏదో ఒక వంక పెడుతుంది. అయ్యో ఏం వదినా, మళ్ళీ పప్పులో ఎక్కువ నీళ్లు పోసావు. ఇలాగే వంకలు పెడుతుంటే నా వల్ల కాదు అర్జున్, తొందరగా పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొనిరా, తను నీకు కావలసినట్టు వండి పెడుతుంది. వాళ్ళ వదిన కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. అర్జున్, నువ్వు నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకో. ఎందుకు మీ వదినను రెచ్చగొడుతున్నావు? మీ వదిన చెప్పినట్లు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని నీకు నచ్చినట్లు వండించుకో. నీకోసం నేనే ఒక మంచి అమ్మాయిని వెతుకుతాను. అవసరం లేదమ్మా, నేను ఒక అమ్మాయిని ఆల్రెడీ చూశాను. ఇక్కడి నుంచి 4 ఇళ్ళు అవతల ఉంది, అంతే. ఊర్మిళ ఆంటీ కూతురు ఉంది కదా రోహిణి, తనని ఇష్టపడుతున్నాను. ఓరి దేవుడా, నీకు అలాంటి అమ్మాయి నచ్చిందా? ఎప్పుడు చూసినా ఆ అమ్మాయి ఎప్పుడు బయటే తిరుగుతుంది. తను ఇంటిని ఏం చేస్తుందో ఏమో. అమ్మా, ఆ అమ్మాయి నువ్వు అనుకున్నట్లు ఏం కాదమ్మా. తను చాలా మంచిది, కలిసిమెలిసి ఉంటుంది. నాకు తనతో పెళ్లి జరిపించండి, నేను వేరే ఎవరిని చేసుకోను. అర్జున్ అలా అనడంతో ఏం చేయలేక అర్జున్ రోహిణిలకు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసుకొని రోహిణి అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఆ మరుసటి రోజు రోహిణిని హల్వా చేయమని అడుగుతుంది అర్జున్ వాళ్ళ అమ్మాయిన సుమిత్ర. కానీ రోహిణి తనకు చెయ్యి నొప్పిగా ఉందని చెప్పి తన తోటి కోడల్ని చేయమంటుంది. ఇలా తను వంట చేయకుండా తప్పించుకుంటుంది, కానీ మనసులో చాలా భయపడుతుంది. దేవుడా, నాకు ఏ పనిచ్చినా చేస్తాను, ఒక్క వంట పని తప్ప అంటూ వేడుకుంటుంది. ఒకరోజు తన తోడి కోడలు ఇలా అంటుంది, రోహిణి తొందరగా వెళ్ళి వంట చేయి, కొద్దిసేపట్లో అందరూ తినడానికి వస్తారు. అంతలోపు నేను ఇంట్లో మిగిలిన పనంతా చేసేస్తాను. నీకేమైనా సహాయం కావాలంటే అడుగు, కనీసం ఇవాళైనా నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది వంటగది నుంచి అంటూ వెళ్ళిపోతుంది. రోహిణి కిచెన్కి వెళ్తుంది, కానీ తనకు ఏం చేయాలో అర్థం కాదు. భయంతో తన అమ్మకు ఫోన్ చేస్తుంది. అమ్మా, నన్ను ఇక్కడ వంట చేయమని చెప్తున్నారు, కానీ నీకు తెలుసు కదా నాకు వంట చేయడం రాదని. అందుకేనే నేర్చుకోని చెప్పాను, కానీ నేను చెప్పిందేది వినవు కదా నువ్వు. అమ్మా, నాకు చాలా భయంగా ఉంది, నీకు ఫోన్ చేస్తే నన్నే తిడుతున్నావు నువ్వు. సరే వదులు, ఊరికే ఏడవకు, కళ్ళు తుడుచుకో. నేను వండి మీ ఇంటి వెనుకకు తీసుకొస్తాను. కిటికీలో నుంచి వంటకాలన్నీ తీసుకో. కొద్దిసేపటి తర్వాత అన్ని వంటలు వండి రోహిణి అమ్మ కిటికీ నుంచి అందిస్తుంది. సరే నువ్వు చూసుకో, నేను వెళ్తాను. కొద్దిసేపటి తర్వాత రోహిణి అందరికీ వడ్డిస్తుంది. వాళ్ళ అత్తయ్య భోజనం చాలా బాగుందని మెచ్చుకుంటుంది. నువ్వు కరెక్ట్గానే చెప్పావు అర్జున్, రోహిణి మనం అనుకున్న దానికంటే కూడా చాలా బాగా చేసింది. పెద్ద కోడలు ఇంతవరకు ఇలా ఎప్పుడూ భోజనం చేయలేదు. దానికి పెద్ద కోడలైన మాధవి ఇలా అంటుంది, చూడు ఎలా మాట్లాడుతున్నారో, ఇన్ని రోజులు నా వంట తిని ఇప్పుడు బాలేదంటున్నారు. నన్ను ఒక్కరోజైనా ఈ విధంగా మెచ్చుకున్నారా? అలా అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోహిణి కిచెన్ చూసుకుంటుంది, నువ్వు మిగతా పని చూసుకో అంటాడు మాధవి వాళ్ళ భర్త. కరెక్ట్గా చెప్పావురా. ఇద్దరున్నారు కాబట్టి ఇక మీదట పనులన్నీ వాళ్ళే చూసుకోవచ్చు. చిన్న కోడలా, నువ్వు వెళ్ళి కిచెన్లో చూసుకో. అమ్మాయి పెద్దమ్మాయి, నువ్వు మిగిలిన పనన్నీ చూసుకో. ఇది విన్న రోహిణి వాళ్ళ అత్త చెప్పింది విని బాధపడుతుంది. దాని తర్వాత రూమ్లో తన భర్తతో నిజం చెప్పేస్తుంది. అర్జున్, మా అమ్మే అన్ని వంటలు చేసిచ్చింది, నాకు వంట చేయడం రాదు.
నాకే వంట చేయడం రానప్పుడు నేను ఎలా అందరికీ వంట చేయగలను? నాకు అర్థం కావడం లేదు. ఏం చేసావు నువ్వు? ఇలా ఎవరైనా చేస్తారా? నీకు వంట రాదని ముందే చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు కూడా. నేను నీ గురించి ఇంట్లో ఎంత బాగా చెప్పానో తెలుసా? నేను అమ్మకు నిజం చెప్పేస్తాను. అమ్మే నీకు వంట నేర్పిస్తుంది. వద్దు అర్జున్, మీరు అవన్నీ చెప్పకండి. మీరు కూడా టెన్షన్ పడకండి. నేను వంట నేర్చుకుంటాను. అంతవరకు మా అమ్మని వంట చేసి ఇవ్వమంటాను. అలా ప్రతిరోజు ఎవరికీ తెలియకుండా అర్జున్ని తన అమ్మ ఇంటికి పంపి వంటకాలు తెచ్చి అందరికీ సర్వ్ చేస్తుంది రోహిణి. అందరూ బాగుందంటూ మెచ్చుకుంటారు. ఇప్పుడు రోహిణికి తన అమ్మగారిల్లు పక్కనే ఉండడంతో వాళ్ళ అమ్మ చేత వంటలు చేపించి, తన భర్త దగ్గర రోహిణికి పక్కనే తన అమ్మగారిల్లు ఉండడంతో వంటలకు ఇబ్బంది లేకుండా తన అమ్మ చేత వండించి తను వండినట్టుగా అందరికీ వడ్డిస్తుంది. ఇలానే కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ఒక గెస్ట్ ఇంటికి వస్తారు. రోహిణి తోడికోడలు ఇలా అంటుంది, రోహిణి, నేను కాయగూరలు తీసుకొస్తాను బజార్కి వెళ్ళి, నువ్వు అంతవరకు వంట చేసుంచు అంటూ వెళ్ళిపోతుంది. రోహిణి కూడా సరే అంటుంది. అక్కడ రోహిణి వాళ్ళమ్మకు మళ్ళీ కాల్ చేస్తుంది. కానీ వాళ్ళమ్మకు ఒంట్లో బాగాలేకపోవడంతో తను నిద్రపోతుంటుంది. అందువలన రోహిణి ఫోన్ చూడదు. కొద్దిసేపు అయ్యాక పెద్ద కోడలు కాయగూరలు ఇంటికి తీసుకొస్తుంది. ఏమైంది రోహిణి, ఇంతవరకు భోజనం చేయలేదు? రోహిణి చాలా భయపడుతూ ఇలా అంటుంది, అది ఇంట్లో కేవలం కాకరకాయ మాత్రమే ఉంది, అందుకే ఏం చేయలేదు. గెస్ట్లకు కాకరకాయ ఎలా పెట్టను? అందుకే మీరు వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాను. ఆ కూరలు ఇటు ఇవ్వండి, నేను వెళ్ళి భోజనం చేస్తాను. కానీ తన తోడుకోడలికి సందేహం వస్తుంది. తలుపు బయట నుంచి రోహిణిని గమనిస్తుంటుంది. రోహిణి ఎవరికో కాల్ చేయడం గమనిస్తుంది. కొద్దిసేపటి తర్వాత రోహిణి వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ, ఎన్నిసార్లు చేయాలి నీకు ఫోన్? పిచ్చేవేంటి? నాకు తొందరగా ఏదైనా వంట చేసి పంపవా ప్లీజ్? ఈరోజు మా ఇంట్లో కొందరు గెస్ట్లు వచ్చారు. సరే అమ్మా, నాకు ఒంట్లో బాగాలేకపోతే కొద్దిసేపు పడుకున్నాను, కొంచెం సేపు వెయిట్ చెయ్యి, నేను ఏదో ఒకటి వండి పంపిస్తాను. కానీ తన తోటికోడలు మొత్తం వింటుంది. కొద్దిసేపటి తర్వాత రోహిణి వాళ్ళమ్మ కిటికీ నుంచి భోజనం ఇస్తుంది. దాన్ని చూసిన తన తోటికోడలు ఇలా అనుకుంటుంది, ఓ ఇదా సంగతి. ఇన్ని రోజుల నుంచి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వంటలు కిటికీలోంచి తీసుకుంటూ తను చేసినట్టు అందరి దగ్గర మెప్పు పొందుతుంది. కానీ తను ఈ విషయం ఎవ్వరితో చెప్పదు. మరుసటి రోజు తన అత్తను తీసుకొని వంటగదికి వెళ్తుంది పెద్ద కోడలు. అత్త, మీరు రాజ్మా మంచిగా చేస్తారు కదా, ఆ రెసిపీ మా ఇద్దరికి నేర్పిస్తారా? ఈరోజు మేము కర్రీ చేస్తాం. సరే అమ్మా, చెప్తాను, మీరు అలాగే చేయండి. రోహిణి ఇలా అనుకుంటుంది, వీరిద్దరూ ఇక్కడే ఉంటే ఇంకా నేనేం వంట చేసేది? చిన్న కోడలా, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళి వంట చెయ్యి, లేట్ అవుతుంది. రోహిణి చాలా భయపడుతూ కుక్కర్కి బదులుగా కడాయి తీసి పెడుతుంది. అందులో ఒట్టి బియ్యం వేసి వేయించడం మొదలు పెడుతుంది. అయ్యో, ఇదేంటి కోడలా ఇలా చేస్తున్నావు నువ్వు? ఎవరైనా బియ్యం వేయించుతారా? అప్పుడు రోహిణి బాగా ఏడ్చి అసలు విషయం చెప్పేస్తుంది. ఇన్ని రోజులు మా అమ్మే నాకు వంటలు చేసి ఇచ్చేది అత్తయ్య. నిజం చెప్పాలంటే నాకు వంట చేయడం అస్సలు రాదు. చూడండి అత్తయ్య, మీరు మెచ్చుకున్న చిన్న కోడలికి కనీసం రైస్ వండటం కూడా రాదు. ఇన్ని రోజులు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అన్నీ చేయించుకుంటుంది. ఈమె వలన అందరూ నన్ను, నా వంటను తక్కువ చేసి మాట్లాడారు. తన తోటి కోడలు అలా అనడం చూసి రోహిణి చాలా బాధపడుతుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య పెద్ద కోడలితో ఇలా అంటుంది, నీకు పెళ్ళయ్యాక కొత్తలో నువ్వు కూడా ఇలాగే కదా ఉన్నావు. నువ్వు కూడా మీ అమ్మగారింటికి వెళ్ళి వంట నేర్చుకునేదానివి కదా. రోహిణి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నీకు వంట చేయడం రాకపోతే ముందే చెప్పొచ్చు కదా. పర్లేదులే, నేను నీకు వంట నేర్పిస్తాను. అలా రోహిణి వాళ్ళ అత్తయ్య రోహిణికి వంటలు చేయడం నేర్పిస్తుంది. ఇద్దరు కోడళ్ళు కూడా బాగా వండడం నేర్చుకుంటారు. రోహిణి కూడా చాలా బాగా వంట నేర్చుకొని అందరికీ చాలా రుచిగా వండి పెడుతుంది. అక్క, నువ్వు వెళ్ళి బయట పని చూసుకో, నేను వండేస్తాను. సరే రోహిణి. తోడికోడళ్ళు ఇద్దరూ కలిసిమెలిసి
పనులు చేసుకోవడంతో, అలాగే రోహిణి కూడా చాలా బాగా వంటలు చేయడంతో ఇంట్లో వారందరూ చాలా సంతోషపడతారు. అత్త కూడా ఒక ఇంటి కోడలే కదా, తన కోడలు కూతురు లాంటిదే కదా అని సర్దుకుపోతే ఎలాంటి గొడవలు ఉండవు. అలాగే కోడలు కూడా అత్తను అమ్మలాగా చూసుకుంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.